ఇక్కడ టీచర్స్ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. మన స్కూలు ఇప్పటికే ఉన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సరిగ్గా టీచర్స్ లేరు. అది ఎలా భర్తీ చేస్తారు మీరు అని అడుగుతున్నాను. మళ్ళా పడిపోయిన బిల్డింగ్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు వస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సిల్వర్ జూబ్లీకి వాళ్ళ దగ్గర కొంత ఫండ్స్ కలెక్ట్ చేసి దాన్ని రెక్టిఫై చేస్తే చాలా సంతోషిస్తాం. కానీ ఆ ఫండ్స్ కలెక్ట్ చేసింది ప్రతి రూపాయి అందరికీ అందుబాటులో ఉండేట్టు నెట్లో పెట్టాలి మీరు. అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి మనీకి సంతోషిస్తూ ప్రతి రూపాయి వేస్ట్ చేయకుండా ఖర్చు పెట్టారనే ఆనందంతో ఇంకా ముందుకు తీసుకొస్తారు. ఇప్పుడు ఫారెన్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ అక్కడి నుంచి ఎంతో కొంత ఫండ్స్ ఇంకా తేవడానికి ప్రయత్నిస్తారు. ఇలా మీరేమైనా చేయగలుగుతున్నారా? మొట్టమొదటిగా పాఠశాల దీనస్థితి, ఉపాధ్యాయుల కొరత, ఇది బర్నింగ్ ప్రాబ్లం. ఫస్ట్ పాయింట్, ఉపాధ్యాయుల కొరత అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం మీద ఆధారపడింది. అయినప్పటికీ చాలామంది పాఠశాలలో వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు ప్రతికూల పరిస్థితుల్లోనే చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళారు. ఇప్పుడు మన పాఠశాల ప్రతికూల పరిస్థితిలో ఉంది అభివృద్ధి చెందడానికి. ఈ ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించాలంటే మనందరి సహకారం కావాలి. మేము అనుకుంటుంది ఏంటంటే మీ అందరి అభిప్రాయంతో, సలహాలతోటి ఒక ఫండ్ కలెక్ట్ చేసి దాని మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ని కొంతమంది ఉపాధ్యాయులు తీసుకొని వాళ్ళకి ఏదైనా కొంత అమౌంట్ చేద్దాం. అది ఏంటంటే నెక్స్ట్ రాబోయే మీటింగ్ లో వచ్చినటువంటి విషయాలు ఇవన్నీ. ప్రతి పైసా కూడా వెబ్సైట్ లో ఏ బ్యాచ్ వాళ్ళు ఎంత ఇచ్చారు, అకౌంట్ మా అకౌంట్ కూడా ఓపెన్ చేసాం. ముఖ్యంగా చెప్తున్నాం, 2001లో ప్రారంభమైనటువంటి ఈ కమిటీ 13,500 రూపాయలు ఈరోజు బ్యాంకులో ఉంది. మొట్టమొదట వచ్చిన డబ్బు పైసా మేము తీలా. ఈరోజు 13,500 రూపాయలు బ్యాంకులో ఉంది. మేము ఇప్పుడు జరిగినటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎవరి దగ్గర పైసా తీసుకున్నా అందులో కూడా మేము పైసా డ్రా చేయలేదు. మేము ఇందులో కొంతమంది వ్యక్తులతోటి లేదా నేనే చేసి ఉండొచ్చు, కొంతమంది వ్యక్తులతో చేస్తున్నాం. రేపు జరగబోయే ఈ ఫంక్షన్కి లేదా అభివృద్ధికి ఇంకేదైనా కావచ్చు, ఈ పాఠశాలకు సంబంధించి అభివృద్ధికి కావచ్చు, ఇంకే కార్యక్రమాలకు కావచ్చు, వసూలు చేసినటువంటి డబ్బుని లేదా ఆ యొక్క బ్యాచ్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళని ప్రతి పైసా వెబ్సైట్ లో పెట్టి రోజువారీ జమా ఖర్చు తెలియజేయటం లేదా నెలవారీ జమా ఖర్చు దేనికి ఎంత ఎలా ఖర్చు పెట్టాం, ఏ రోజు కాదు బ్యాంకు బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మేము చేయాలనే చేస్తామనే ఉద్దేశం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఆ ప్లాన్ లో ఉన్నాము. నేను ప్రిమినరీ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మీకు తెలియజేయడం. తర్వాత మీ బ్యాచ్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ వెబ్సైట్ ద్వారా మీకు తెలియజేస్తామని, ఈమెయిల్ ద్వారా తెలియజేస్తామని చెప్తూ ఉన్నాం.